హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఏసీ, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 4th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే అగైన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ థింగ్స్ రిలేటెడ్ టు అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. రైట్? సో అసైన్మెంట్ ఆఫ్ ద డేతో అసైన్మెంట్ సొల్యూషన్తో మనం మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా. Is it clear? Visible? Yes. This is your assignment solution. So ఏమంటున్నాడు? We have got 9-lettered word కదమ్మా, 9-lettered word, singular countable noun. ఓకే, కౌంటబుల్ నౌన్ అంటున్నాడు అంటే ప్లూరల్, సింగులర్ ప్లూరల్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్? అంటే సింగులర్ అంటున్నాడు కాబట్టి దానికి ఎస్ యాడ్ చేయొచ్చు కదా. సో ఇట్ కెన్ బి ఎ ప్లూరల్. అండ్ వాట్ ఆర్ ద క్లూస్ వీ హ్యావ్? సినానిమ్స్ అంటున్నాడు. డిస్సర్వీస్ అండ్ కంప్లైంట్. ఫిర్యాదు అంటాం కదా. ఫిర్యాదుని మనం ఏమంటామో చాలాసార్లు డిస్కస్ చేసుకున్న పదమే ఇది. యూనో, గ్రీఫ్ ఈజ్ లైక్ పెయిన్. ఓకే, దాన్ని చెప్పడాన్ని మనం గ్రీవెన్స్ అంటాం కదా. GREVANCE, గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు అని చెప్తాం. ట్రైంగ్ టు కలెక్ట్, సో అది మనకి వర్డ్ అమ్మా. నెక్స్ట్, కమింగ్ టు దిస్ ఎర్రర్స్, ట్రైంగ్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ పాసిబుల్ బెనిఫిషరీస్ వైల్ సైమల్టేనియస్ ఇంప్లిమెంటింగ్ ద ప్రాజెక్ట్. ఓకే, ట్రైంగ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ పాసిబుల్ బెనిఫిషరీస్. ఓకే, వైల్ సైమల్టేనియస్లీ ఇంప్లిమెంటింగ్ అమ్మా కదా. ఇంప్లిమెంటింగ్ ఇక్కడ ఎలా వాడాడంటే, ఇంప్లిమెంటింగ్ ఇది జెరండ్ కాబట్టి ఇది వర్బ్గాను ఫంక్షన్ చేస్తుంది, నౌన్గా కూడా ఫంక్షన్ చేస్తుంది. సో సైమల్టేనియస్లీ ఇంప్లిమెంటింగ్ అనాలి, యాడ్వర్బ్ రావాలి ఇక్కడ. రైట్? దీన్ని వర్బ్గా మనం తీసుకుంటే, రైట్, అంటే వర్బ్గా ఫంక్షన్ అవుతుంది, నౌన్గా కూడా ఫంక్షన్ అవుతుంది. సైమల్టేనియస్లీ ఇంప్లిమెంటింగ్ అంటాం. సైమల్టేనియస్ ఇంప్లిమెంటేషన్ అనొచ్చు, కానీ సైమల్టేనియస్లీ ఇంప్లిమెంటింగ్ అనకూడదు. సైమల్టేనియస్లీ. రైట్? యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ అడ్వర్బ్. ఇది అడ్జెక్టివ్, దీన్ని అడ్వర్బ్గా మార్చాలి. ద ప్రాజెక్ట్ ఆర్ స్లోయింగ్ అంటున్నాడు. ఆర్ వాడచ్చా? ఈజ్, ఎందుకంటే ట్రైంగ్. దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. ఇదంతా ఏమైంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. టు కలెక్ట్ డేటా, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ పాసిబుల్ బెనిఫిషరీస్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వైల్ సైమల్టేనియస్లీ ఇంప్లిమెంటింగ్ ద ప్రాజెక్ట్, ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో మెయిన్ ఏంటి? ట్రైంగ్ టు కలెక్ట్ డేటా. సో యువర్ ట్రైంగ్ ఈజ్ యువర్ జెరండ్, విచ్ ఈస్ యువర్ సింగులర్ సబ్జెక్ట్. సో ద సబ్జెక్ట్తో మన వర్బ్ అన్నది అక్కడ మిస్ మ్యాచ్ అయింది. సో దానివల్ల మనం దాన్ని సింగులర్ వర్బ్గా మార్చాం. ఈ స్లోయింగ్ డౌన్ ద హౌసింగ్ కాంపోనెంట్ ఆఫ్ PM జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్. కలెక్టింగ్ డేటా ఆఫ్ అమ్మ, ఇక్కడ ప్రిపోజిషనల్ ఎర్రర్ ఉంది. ఎవరెవరికైతే బెనిఫిట్స్ పొందుతాయో వారి యొక్క డేటాని కలెక్ట్ చేయడం, వారి నుంచి కాదు, వారి యొక్క డేటా. ఓకే, పాసిబుల్ బెనిఫిషరీస్ అంటే ఎవరెవరైతే బెనిఫిట్స్ పొందడానికి అవకాశం ఉన్న వాళ్ళని మనం, బెనిఫిషరీస్ అంటే ఎవరు? వన్ హూ టేక్స్ ద బెనిఫిట్స్, దే ఆర్ కాల్డ్ బెనిఫిషరీస్. సో పాసిబుల్ అంటే ఆ మెన్షన్ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తున్న వాళ్ళు, ఎవరైతే ఛాన్స్ ఉంటుందో వాళ్ళని ఉద్దేశించి మనం పాసిబుల్ బెనిఫిషరీస్ అని చెప్పుకోవచ్చు. సో ట్రైంగ్ టు కలెక్ట్ ద డేటా ఆఫ్. ఓకే, సో ప్రిపోజిషనల్ ఎర్రర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎర్రర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ assignment. Now we will discuss revision vocabulary. It's very important. So whatever the editorial we discussed on Saturday మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఎడిటోరియల్ వచ్చిన వర్డ్స్ని మనం ఒకసారి ఏదైతే సెంటెన్సెస్ రూపంలో కాంటెక్చువల్గా నేర్చుకున్నామో దాన్ని ఒక్కసారి మనం రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మీరుగా ట్రై చేయండి, ఎన్ని ఆన్సర్స్ పెట్టగలుగుతున్నారు అన్నది వీడియో ఇది అయిన తర్వాత చెక్ చేసుకోండి. రైట్? యూ కెన్ గివ్ ఎ పాజ్ ఆర్ యూ కెన్ జస్ట్ మూవ్ దిస్ వీడియో ఫార్వర్డ్ and you can check your answers. Try it on your own. Right? So very first one is launder. Okay, the noun form ఏంటంటే లాండరింగ్ అంటాం. మనీ లాండరింగ్ అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? మనీ లాండరింగ్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనం చెప్పుకున్నాం కదా. లాండర్ అంటే ఏంటమ్మా? దేనైనా క్లీన్గా చేయడం, వాష్ చేసేయడం, క్లీన్ చేసేయడం. అంటే ఎస్పెషల్లీ మనీ లాండరింగ్ సంబంధించి లాండరింగ్ అంటే ఏంటంటే, సో మనకు వచ్చేటువంటి సోర్సెస్, ఏ సోర్సెస్ నుంచి అయితే మనం మనీని అప్టైన్ చేసామో దాన్ని, ఓకే, ఆ సోర్సెస్ని దాచేసే ప్రయత్నం చేయడం. రైట్? దాన్ని క్లీన్గా చూపించే ప్రయత్నం చేయడం. అంటే మనకి బ్లాక్ మనీని వైట్గా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసి దాన్ని విత్ హెల్ప్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే కొన్ని
ఓకే, ట్రాన్సాక్షన్స్ ద్వారా, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనం ఏదన్నా ట్రాన్స్ఫర్స్ని చేస్తే, ఓకే, లెజిటిమేట్ బిజినెసెస్ ద్వారా కానీ లేకపోతే ఫారిన్ బ్యాంక్స్ని ఇన్వాల్వ్ చేసి కానీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేసి మనకు వచ్చేటువంటి బ్లాక్ మనీని వైట్ మనీలా చూపించే ప్రయత్నం చేయడాన్నే యూ కాల్ ఇట్ ఎస్ లాండరింగ్. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది చెప్పండి? విండికేట్, డాక్టర్, యారోగేషన్, రెజర్వాయర్ కొంచెం కష్టంగా ఉంది చూసారా. సో క్లీన్, వాష్ అని ఇస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు కదా, కానీ అలా ఇవ్వలేదు. డాక్టర్, సార్ డాక్టర్కి దీనికి సంబంధం ఉందా అంటే ఎస్ ఉంది. ఎలా చెప్పాలి అంటే డాక్టర్ అన్నది వర్బ్గా వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా వరకు డాక్టర్ అంటే మనకి కామన్ నౌన్గానే తెలుసు, కానీ డాక్టర్ని వర్బ్గా వాడచ్చు అనేటువంటి విషయం అన్నది ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. సో డాక్టర్ అంటే మ్యానిపులేట్ చేయటం. ఓకే, యూ కెన్ యూజ్ ద వర్డ్ మ్యానిపులేట్. వాష్ ఆర్ క్లీన్, డ్రై క్లీన్ అని చెప్పచ్చు. డ్రై క్లీన్ అంటే ఏంటి? మరకల్ని కనిపించనివ్వకుండా మొత్తం మీద దాన్ని క్లీన్ అని చూపించే ప్రయత్నం చేయడం. డాక్టర్ అనొచ్చు, మ్యానిపులేట్ అనొచ్చు, వాష్ ఆర్ డ్రై క్లీన్. ఓకే, తర్వాత రీజనింగ్, ఇది నౌన్. రీజనింగ్ అంటే అర్థం ఏంటి? అగైన్ రీజనింగ్ ఈజ్ లైక్ అ లాజిక్. ఓకే, సో లాజిక్, రీజనింగ్ అంటే లాజిక్, అది నౌన్గా మనం వాడతాం. మరి ఆ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏమైనా ఉందా చూడండి ఒకసారి. ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ వర్డ్? చూడండి, డిడక్షన్ అన్నాడు. మనం ఏమనుకుంటాం జనరల్గా డిడక్షన్ అంటే? మనకు తెలిసిన మీనింగ్ డిడక్షన్ అంటే రెడ్యూస్ చేయడం. డెడ్యూస్ అనే వర్బ్కి నౌన్ ఫామ్ డిడక్షన్ అని తెలుసు మనకి, కానీ డిడక్షన్ అంటే హైపోథెసిస్, అనాలిసిస్ అనే మీనింగ్ కూడా ఉందన్న విషయం మనకు తెలియదు. రీజనింగ్ అన్నా, డిడక్షన్ అన్నా, లాజిక్ అన్నా, అనాలిసిస్ అన్నా, ఓకే, అనాలిసిస్ అన్నా, హైపోథెసిస్ అన్నా, ఇవన్నీ కూడా హైపోథెసిస్. సో ఆల్ మీన్ ద సేమ్. ఓకే, సో ఏ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు మిస్కన్సీవ్, దిస్ ఈజ్ అ వర్బ్, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం, రైట్. లాండర్ కూడా యాక్చువల్గా ఏంటిది? నెగటివే కదా. యా, మిస్కన్సీవ్, మిస్ పేర్లోనే ఉంది. మిస్ అంటే రాంగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మిస్కన్సీవ్ అంటే దేనైనా మీరు తప్పుగా అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం అనే సెన్స్లో వాడతాం, రైట్. అంటే మిస్ఇంటర్ప్రెట్ అని చూసారా, మిస్ ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. మిస్ఇంటర్ప్రెట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇస్ ఇట్ కరెక్ట్? సో మిస్అండర్స్టాండ్ అని అలా అన్నా కూడా సేమే. మిస్అండర్స్టాండ్ ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ మిస్కన్స్ట్రూ, రైట్. మిస్కన్స్ట్రూ ఈజ్ ఆల్సో లైక్ మిస్అండర్స్టాండ్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, రైట్. అప్హోల్డ్, ఇది కూడా వర్బే. ఇది అన్ని వర్బ్స్ ఎక్కువ వస్తున్నాయి. అప్హోల్డ్, విత్హోల్డ్, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అప్హోల్డ్, అప్హెల్డ్ V2 పాస్ట్ టెన్స్, అప్హోల్డ్ ప్రజెంట్ టెన్స్ V1. అప్హోల్డ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? సమర్థించడం. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది, క్యాబినెట్ అప్హోల్డ్ చేసింది అంటే ఏంటి? సమర్థించింది అనే సెన్స్లో వాడతాం. సమర్థించడానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏంటి చూడండి ఒకసారి. విండికేట్, విండికేట్ అంటే ఏంటమ్మా? జస్టిఫై ఆర్ యూ షో సపోర్ట్ టు దట్, అంతేనా? మీరు దాన్ని మద్దతు పలకడం అనే సెన్స్లో కదా వాడతాం. సో దట్ ఈస్ ఆల్సో యువర్ కరెక్ట్ వర్డ్, విండికేట్. ఓకే, ఎండోర్స్ అని, వ్యాలిడేట్ అని చెప్పచ్చు. ఎండోర్స్ మద్దతు పలకడం, వ్యాలిడేట్ కరెక్టే అని కితాబ్ ఇవ్వడం, కరెక్టే అని సర్టిఫై చేయడం, రైట్, వ్యాలిడేట్. తర్వాత యుజర్పేషన్, మనకి యుసర్ప్ అనే వర్బ్ ఉంది, USURP. యుసర్ప్ అనేది బేసిక్గా మనం వర్బ్గా వాడతాం, దాని నౌన్ ఫామే యుసర్పేషన్, ION కదా. సో దిస్ ఇస్ అ నౌన్. యుసర్పేషన్ అంటే ఏంటమ్మా? దీనైనా బలవంతంగా లాక్కోవడం, దట్ ఈస్ కాల్డ్ యుసర్పేషన్. యుసర్పేషన్ ఇస్ నథింగ్ బట్ when you're trying to seize the control, okay, in a which manner amma? Forceful manner, that is called your usurpation. So usurpation కి దగ్గరగా ఉండే పదం చూడండి. రిజర్వాయర్ అయ్యే ఛాన్స్ ఉందా? మిగిలినవి రెండే కదా. యారోగేషన్ అన్న అదే. యారోగేషన్ అంటే సీజ్ అని చెప్పచ్చు, ఫోర్స్ఫుల్గా లాక్కోవడం అనే సెన్స్లో మనం చెప్పచ్చు. క్యాప్చర్ అని, రైట్, క్యాప్చరు, సీజర్, ఓకే. అలానే ఇంట్రూజన్ అని అంతే కదా, లాక్ అంటే బలవంతంగా. ఎన్క్రోచ్మెంట్, అన్నీ కూడా దగ్గరగా ఉండే పదాలు. ఎన్క్రోచ్మెంట్, క్లియర్. నెక్స్ట్ ఎక్స్చెకర్ అన్నాడు. ఎక్స్చెకర్ అంటే మీకు తెలుసు కదా, ఖజానా అంటాం కదా, ప్రభుత్వ ఖజానా, రైట్. గవర్నమెంట్ ఎక్స్చెకర్ ఆర్ పబ్లిక్ ఎక్స్చెకర్ అంటాం కదా. ప్రజా ట్రెజరీ అంటాం కదా, ట్రెజరీ, ఎగ్జాక్ట్.
ట్రెజరీ అనే పదం మనం ఎక్స్చెకర్కి వాడచ్చు, రైట్. సో అక్కడ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ అయ్యే మనీ అంతా ఇట్ గెట్స్ స్టోర్డ్ దేర్. సో ఆ ట్రెజరీ రూపంలో మనకి సో ఆల్ ద మనీ దట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఫ్రమ్ ట్యాక్సెస్ అక్కడంతా డిపాజిట్ అవుతుంది. సో మనం ఏం చెప్పచ్చు, ట్రెజరీ అనే పదాన్ని వాడచ్చు. ట్రెజరీకి రిజర్వాయర్ అన్న సేమ్. రిజర్వాయర్ అంటే మనం డ్యామ్స్, ఓకే, జాగ్రఫీలో నేర్చుకున్నటువంటి రిజర్వాయర్ అవ్వాల్సిన అవసరం లేదు. రిజర్వాయర్ అంటే ఏంటమ్మా, సో విచ్ అకామిడేట్స్ లాట్ ఆఫ్ స్టఫ్, అది మనీ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్లెంటీ ఆఫ్ సంథింగ్, రిజర్వాయర్. ఓకే, సో ఈ అని కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. ట్రెజరీ, చెస్ట్ అని అంటాం, చెస్ట్ ఆఫ్ సంథింగ్. చెస్ట్ అంటే దాన్ని దేనైనా కలిగి ఉండటం, ఓకే, లాట్ ఆఫ్ అమౌంట్ని కలిగి ఉండడాన్నే చెస్ట్ అంటాం. రిపాజిటరీ అంటాం. రిపాజిటరీ అన్నా అంతే, చెస్ట్ అన్నా అదే. రిపాజిటరీ, డిపో కాదు, రిపాజిటరీ. రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, రిజర్వాయర్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే భండారం అంటాం, చూసారా, భండారం అని అంటుంటాం కదా, నాలెడ్జ్ భండార్ అంటారు. మనకి కేంద్రీయ భండారాన్ని ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా, భారత్ రైస్ కొన్ని ఎన్సిసిఎఫ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా. సో అక్కడ మనకి ఈ రిపాజిటరీ అనే పదం అనేది కనిపిస్తుంటుంది. రిజర్వాయర్ అన్న, ట్రెజరీ అన్న, చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అంటాం. చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్, ఓకే, అంటే దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఉండేటువంటి వీలుగా ఉండేదాన్ని మనం చెస్ట్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు యువర్ వొకాబులరీ. Okay, what are the things we have already learned on Saturday editorial? Now we are trying to revise them. So somehow we have completed this. Now let us move on to today's editorial, facts and statistics అనేటువంటి ఒక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ మనకి దర్శనం ఇస్తుంది. ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే అర్థం ఏంటి, రెండు వ్యత్యాసం చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, డేటా. ఫ్యాక్ట్స్ అనేవి నిజాలు. అంటే డేటా వేరు, నిజాలు వేరా ఏంటి, నిజాలు మరియు ఓకే డేటా అనా అర్థం, ఇన్ఫర్మేషన్ అనా. సో ఒకసారి చదువుదాం దేని గురించి మాట్లాడుతున్నాడు. జీడిపి నెంబర్స్ బ్రింగ్ చీర్ ఇన్ ఎలక్షన్ ఇయర్ బట్ నీడ్ మోర్ స్క్రూటినీ. బట్ వచ్చింది చూసారా, బట్ కనిపించిందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ కదా. సో దెర్ ఈజ్ సమ్ ఇష్యూ, సంథింగ్ ఈజ్ ఫిషీ అంటాం కదా, అంటే ఏదో ఉంది అంటాం కదా, దట్ ఈస్ బట్. సో నీడ్ మోర్ స్క్రూటినీ, మరింత స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మరింత ఎగ్జామిన్ చేయాలి. దేన్ని చేయాలి, జీడిపి నెంబర్స్. అంటే జీడిపి నెంబర్స్ అంటే మనకి డేటా వచ్చింది, ఆ డేటా అందరిలో సంతోషాన్ని తెచ్చింది. బ్రింగ్ చీర్ అంటున్నాడు. చీర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్, అందరిలో ఆనందాన్ని తెచ్చింది ఈ జీడిపి నెంబర్స్. అయితే ఎలక్షన్స్ కావడంతో అందరిలో ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపే ప్రయత్నం అయితే ఈ జీడిపి నెంబర్స్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ డేటా. అక్కడ స్టాటిస్టిక్స్ అంటే ఇక్కడ జీడిపి నెంబర్స్గా మనం తీసుకోవచ్చు. బట్ నీడ్ మోర్ స్క్రూటినీ అంటే మరింత దాన్ని విశ్లేషించాలి, మరింత దాన్ని అనలైజ్ చేయాలి, మరిన్న ఫ్యాక్ట్స్ని ఇంకా ఎగ్జామిన్ చేయాలి. స్క్రూటినీ చేయడం అంటే ఏంటమ్మా, వ్యాలిడేట్ చేయాలి అని అర్థం, రైట్. స్క్రూటినీ ఈజ్ యువర్ నౌన్, స్క్రూటినైజ్ వర్బ్ కదా. సో ఒకసారి ఇది ఎకానమీకి రిలేటెడ్ అయిన ఆర్టికల్స్, ఎందుకంటే జీడిపి కనిపించిందంటే మనకి అర్థమైపోవాలి. సో దిట్ ఈస్ రిలేటెడ్ టు ఎకానమీ. సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, ఐ విల్ ట్రై టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడైతే వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంటో వాటిని కూడా నేను స్ట్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కొంచెం అటెంటివ్గా వినడానికి ప్రయత్నించండి. చాలా విషయాలు నేర్పించే ప్రయత్నం అయితే నేను చేస్తాను, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ జిఎస్ ఫ్యాకల్టీ, బట్ with whatever limited knowledge I have and whatever the things I have acquired after reading this, I'll try to bring it out. Okay, yeah. So let's get into the article. So article లో కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు ఫ్యాక్ట్స్ తెలుస్తూ ఉంటాయి, వాటిని నేర్చుకుంటూ వెళ్దాం, రైట్. అలానే ఓకే రైట్, ఏమంటున్నాడంటే ద లేటెస్ట్ నేషనల్ ఇన్కమ్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO లాస్ట్ వీక్ have generated a fair amount of excitement as well as bewilderment. Excitement అంటే మనందరికీ హ్యాపీనెస్, bewilderment అంటే అర్థం ఏంటి, కన్ఫ్యూజన్. bewilderment అంటే బేసిక్గా పజిలింగ్గా ఉంది, అంటే ఆశ్చర్యంగా ఉంది, సంబరం ఆశ్చర్యాలకి లోనైపోవడం అంటాం కదా, అంటే మీకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యం కూడా ఏంటి, ఎందుకు ఎలా జరగగలిగింది, ఇంతలా ఎలా వచ్చింది అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఉంటుంది కదా, స్ట్రేంజ్గా మనకు అనిపిస్తుంది కదా. సో దాన్నే bewilderment అంటే యు ఆర్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఒక రకంగా ఎక్సైట్మెంట్ ఉంది, ఫెయిర్ అమౌంట్ ఆఫ్, ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ అని అర్థం. ఫెయిర్ అమౌంట్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్, రైట్.
సో లేటెస్ట్ నేషనల్ ఇన్కమ్ డేటా, ఇది లేటెస్ట్గా వచ్చింది, ఎవరు రిలీజ్ చేశారన్నది మనకి ఇంపార్టెంట్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం, ఎన్ఎస్ఓ, అది కూడా లాస్ట్ వీకే అది రిలీజ్ చేసిందనమాట. ఓకే, అది ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో అది అందరిలో కూడా ఒక ఎక్సైట్మెంట్ని నింపింది, అదేవిధంగా బివిల్డర్మెంట్ని నింపడం జరిగింది. బివిల్డర్డ్, ఓకే, బివిల్డర్మెంట్ నౌన్, ఓకే, కన్ఫ్యూజన్. వైల్ ద మార్కెట్స్ హ్యావ్ cheered the NSO's estimate of a robust అంటే ఏంటమ్మా పవర్ఫుల్ 8.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రియల్ చూసారా, నామినల్ అని రియల్ అని రెండు ఉంటాయి. జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రియల్ జీడిపి అని, నామినల్ జీడిపి అని ఉంటుంది. సో రియల్ జీడిపి అనేది రైట్ బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ప్రైసెస్ని వేసిన తర్వాత ప్రొడక్షన్ టోటల్ అవుట్పుట్ ఎంత అన్నది లెక్క కట్టడాన్ని మనం జీడిపి అంటాం. అదే నామినల్ అంటే ఏమవుతుందమ్మా, నామినల్ అంటే కరెంట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయడం టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నామినల్. అది రియల్కి నామినల్కి డిఫరెన్స్. సో రియల్ అనేది మన బేసిక్ ఇయర్లో ప్రొడ్యూస్ అయినటువంటి ప్రైస్, ఓకే, దాన్ని కన్సిడర్ చేసి లెక్క కట్టడం. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందనుకోండి, ఇప్పుడు ఓవరాల్గా పెరుగుతుంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ రియల్. సో ప్రైస్ మార్చకుండా ప్రొడక్షన్ పెరిగితే అవుట్పుట్ టోటల్గా మారుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు 100 ఉంది, 100కి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 100 ఉందమ్మా, 100కి మీరు 50 ఎంత వస్తుంది, ఇట్స్ లైక్ 5000, అంతేనా, 5000. అదే 100కి మీరు ఏం చేశారు, ఇప్పుడు ప్రైస్ కామన్గా ఈక్వల్ చేశారు, ప్రొడక్షన్ పెంచారు, 60 అయింది, అప్పుడు ఏమైనట్టుగా 6000 అయింది. అంటే ప్రైస్ కాన్స్టెంట్గానే ఉంది, ఇది పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. సో దట్ ఈజ్ యువర్ రియల్ జీడిపి. అదే మీరు పెరిగిన ప్రైస్ని కూడా మీరు కన్సిడర్ చేశారనుకోండి, 110 అయింది అనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు వేరేలా వస్తుంది కదా, 6600. ఇక్కడ అవుట్పుట్కి తేడా ఉంది కదా. సో దీని రెఫరెన్స్ తీసుకుంటే దీనికి వచ్చే గ్రోత్ కన్నా దీని గ్రోత్ ఎక్కువ, బికాస్ దిస్ ఈజ్ యువర్ కన్సిడరింగ్ చేంజ్ ఇన్ ద ప్రైస్. సో దట్ ఈజ్ దిస్ ఈజ్ రియల్, దిస్ ఈజ్ నామినల్, రైట్. ఓకే, సో అదనమాట, దట్ ఈస్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. క్లియర్, బేస్ ఇయర్ని మనం అక్కడ కన్సిడర్ చేస్తాం, అందుకే దాన్ని రియల్ అని అంటారు. అయితే ఆ వెల్లడించినటువంటి ఎన్ఎస్ఓ రిలీజ్ చేసినటువంటి డేటాలో 8.4% గ్రోత్ అనేది వచ్చినట్టుగా ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ని అందరూ కూడా మెచ్చుకున్నారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైల్ ద మార్కెట్స్ హ్యావ్ cheered, మార్కెట్స్ కంప్లీట్గా కూడా చీర్ అయ్యాయి, హ్యాపీగా ఫీల్ అయ్యాయి అంటున్నాడు. ఇన్ ద అక్టోబర్ క్వార్టర్, అక్టోబర్ నుంచి డిసెంబర్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, వీ హ్యావ్ గాట్ 3 months క్వార్టర్ కదా. సో ఆ క్వార్టర్కి సంబంధించినటువంటి ఈ 8.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్కి ఈ ఇయర్ అక్టోబర్ అంటే 22-23ని కంపేర్ చేయడం, 22లో ఉన్నటువంటి అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్కి 23కి ఉన్నటువంటి అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్ని కంపేర్ చేయడాన్ని మనం ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటాం, రైట్. సో ఆ పర్టికులర్ క్వార్టర్కి సంబంధించినటువంటి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 8.4%, చాలా మంచి ఫిగర్ కదా, రోబస్ట్ అంటున్నాడు. అందుకే సమ్ ఎకానమిస్ట్స్ హ్యావ్ హార్డ్ ప్రెస్డ్ to reconcile the sharp differences of over 100 basis points between the official estimates and their projections that many of them had made. ఇక్కడ చూసారా, మార్కెట్స్ అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి, కాకపోతే కొంతమంది ఎకానమిస్టులు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ హార్డ్ ప్రెస్డ్. ఓకే, హార్డ్ ప్రెస్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫికల్ట్ టు అప్టైన్, అంటే ఎలా జరిగింది ఇంత 8.4% గ్రోత్ అనేది ఎలా అసలు నమోదు అవ్వగలిగింది అని వాళ్ళు తల్లబట్టుకున్నారు. ఓకే, హార్డ్ ప్రెస్డ్ అంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ సంథింగ్, ఇలా ఎలా జరిగింది, అసలు ఎలా ఛాన్స్ ఉంది అన్నట్టుగా వెన్ దే ఫీల్ డిఫికల్టీ ఇన్ ఫైండింగ్ అవుట్ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ ప్రెస్డ్. టు రీకన్సైల్ ద షార్ప్, రీకన్సైల్ అంటే ఏంటి, పొంతన. రీకన్సిలేషన్ అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న దానికి యాక్చువల్ దానికి పొంతన ఉండడం, దట్ ఈస్ రీకన్సైల్. ద షార్ప్ డిఫరెన్సెస్, చాలా షార్ప్గా ఉన్నాయి డిఫరెన్సెస్, వీళ్ళు ఎస్టిమేట్ చేసింది, వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది, వీళ్ళు ఇచ్చినటువంటి డేటా, రైట్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చాలా షార్ప్గా ఉంది. వెల్ ఓవరే ఎంత ఉందమ్మా డిఫరెన్స్, 100 basis points. 100 basis points అంటే ఎంతమ్మా,
100 బేసిస్ పాయింట్స్ అనేది మనం బేసిస్ పాయింట్ అంటే ఏంటి 100 బేసిస్ పాయింట్స్ ఇస్ 1% కదా, దట్ ఈస్ బేసికలీ టర్మినాలజీ. బేసిస్ పాయింట్స్ అని అంటాం. 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%. బిట్వీన్ ద అఫీషియల్ ఎస్టిమేట్స్ అండ్ దేర్ ప్రొజెక్షన్స్. సో అఫీషియల్ ఎస్టిమేట్స్కి ప్రొజెక్షన్స్ అంటే జరగబోవడం అంటే ప్రొడిక్షన్స్ లాంటివి ఇవి. ప్రొజెక్షన్స్ ఈజ్ ద ప్రొడిక్షన్. ఎస్టిమేట్స్ కూడా అఫీషియల్గా వచ్చినటువంటి డేటాని కంపేర్ చేసుకుంటే కనుక ఈ 1% తేడా అనేది కనిపిస్తుంది. సో వీళ్ళు చేసిన దానికి వీళ్ళ ప్రొజెక్షన్స్కి అఫీషియల్ ఎస్టిమేట్స్కి పొంతన అన్నది 1% కన్నా పైనే ఉంది. వెల్ ఓవరే అన్నాడు. ఓవరే అంటే మోర్ దాన్ అని అర్థం. క్లియర్? The release also posits that real GDP grew by 8.2% and 8.1% respectively in the first and second quarters of the current fiscal, 40 and 50 basis points quicker than it had estimated earlier. Okay, సో ఏమంటున్నాడంటే జీడిపి, రియల్ జీడిపి అంటున్నాడు, అది ఇంపార్టెంట్. పాజిట్స్ అంటే షోస్ అనే మీనింగ్ వస్తుంది చూసారా. రిలీజ్ ఆల్సో పాజిట్స్ అంటే షోస్, రివీల్స్. ఓకే, దేన్ని చూపించే ప్రయత్నం చేస్తుందంట. రియల్ జీడిపి అనేది 8.2% పెరిగింది. అలానే రెండో క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్లో 8.2%, సెకండ్ క్వార్టర్లో 8.1%. అది కూడా ఫిస్కల్ ఇయర్, కరెంట్ ఫిస్కల్ అంటున్నాం. అంటే 23 to 24 కదా. 24 ఇప్పుడు ఈ మార్చ్తో ఎండ్ అయిపోతుంది కదా, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది కరెంట్ ఫిస్కల్. సో 40 and 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.4. దాని అర్థం అంతే కదా. 100 అంటే 1 బేసిస్ పాయింట్ కదమ్మా. సో 10 బేసిస్ అంటే 0.1. సో 0.1 అంటే 40 బేసిస్ పాయింట్స్ అంటే 0.4%. 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5%. క్విక్కర్ దాన్ ఇట్ హ్యాడ్ ఎస్టిమేటెడ్ ఎర్లియర్. వాళ్ళు చేసినటువంటి ఎస్టిమేషన్స్ కంటే 0.4%, 0.5% ఎక్కువగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, 0.4 అంటే అక్కడ మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, 7.8% వీళ్ళు అన్నారు, దానికి 4%, 0.4 ఎక్కువ వచ్చింది. ఇక్కడ 0.5 అంటే ఏమవుతుంది, 7.6%. రైట్, అప్పుడే కదా. సో ఇంత తేడా అయితే కనిపిస్తుంది. ఫుల్ ఇయర్ రియల్ జీడిపి గ్రోత్ 2 is now forecast at 7.6%, 30 basis points faster than 7.3% growth it had estimated as recently as in January. జనవరిలో కూడా ఫుల్ ఇయర్ రియల్ జీడిపి గ్రోత్ ఇది ఒకటి చూసారా. రియల్ అంటున్నాడు అంటే బేస్ ఇయర్ని కన్సిడర్ చేసుకొని గ్రోత్ని ఎవాల్యుయేట్ చేయటం. ఓకే, అది కూడా ఎంతకి ఫోర్కాస్ట్ చేశారమ్మా, ఫోర్కాస్ట్ ఎట్ 7.6% ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా వారు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అది 30 basis points faster than 7.3% గ్రోత్ ఇట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ యాజ్ రీసెంట్లీ జనవరిలో వాళ్ళు చేసినటువంటి ఎస్టిమేషన్కి 30 basis points చూసారా. 30 basis points అంటే 0.3% కదా. సో 7.3కి 0.3 కలపండి, 7.6%. 30 basis points డిఫరెన్స్ ఉంది. ఫాస్టర్ అంటే ఎక్కువగా ఉందని అర్థం కదా, ఫాస్ట్ అంటే. క్లియర్? A factor behind the upgrades in the current fiscal's income estimates is the NSO's revisions to the estimates for 2021 and 22-23. 21-22కి సంబంధించినటువంటి ఫిస్కల్ ఇయర్ కావచ్చు, 22-23 సంబంధించినటువంటి ఫిస్కల్ ఇయర్ కావచ్చు. ఇందులో ఎన్ఎస్ఓ చేసినటువంటి కొన్ని రివిజన్స్ అంటే చేంజెస్. రివిజన్స్ అంటే అర్థం ఏంటమ్మా, పే రివిజన్ అంటాం కదా మనకి. పే రివిజన్ అంటే ఏంటి, రివైజ్ చేయడం అంటే అర్థం ఏంటి, దాన్ని మార్చే ప్రయత్నం చేయడం. సో రివైజ్ ఈజ్ యువర్ వర్బ్, రివైజ్డ్ ఈజ్ అడ్జెక్టివ్, రివిజన్ ఈజ్ నౌన్. ఓకే, సో ఇన్కమ్ ఎస్టిమేట్స్ కరెంట్ ఫిస్కల్ ఇయర్ అంటే యొక్క ఇన్కమ్ ఎస్టిమేట్స్ని ఏదైతే, ఓకే, ఆ ఫ్యాక్టర్ ఏంటి, బిహైండ్ ద అప్గ్రేడ్స్, ఇలా మారిపోవడానికి, ఇలా పెరిగిపోవడానికి గల కారణం ఏంటి, ఎన్ఎస్ఓ చేసినటువంటి రివిజన్స్ అంట. అది చేసినటువంటి కొన్ని మార్పులు చేర్పులు. ఈ ఎస్టిమేట్స్ 2021, 2022, 2023కి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్లో కొన్ని మార్పులు. ఎందుకంటే మనకి ఎస్టిమేట్స్ అనేవి ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఎస్టిమేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే యాక్యురసీ ఆఫ్ డేటా పెరుగుతున్న కొద్దీ మనకి ఇంకా ఆ యాక్యురసీని యాడ్ చేసి ఆ ఎస్టిమేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఎన్ఎస్ఓ చేసినటువంటి రివిజన్స్ వల్ల ఆ అప్గ్రేడ్స్ అనేవి జరిగాయంట. While the revisions to 21-22 data have resulted in that year's real GDP growth being raised by 60 basis points to 9.7%, a fallout is the consequent scaling down of 2022-23's GDP expansion to 7% from the earlier estimate of 7.2%. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 2021-22కి సంబంధించినటువంటి డేటా దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చేసినటువంటి చేంజెస్, ఆ పర్టికులర్ ఫిస్కల్ ఇయర్కి చేయాల్సినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో చేయడం వల్ల దేనికి దారితీస్తుంది, రిజల్టెడ్ ఇన్ అంటే దేనికి దారితీయడం, లీడ్స్ టు
దట్ ఇయర్స్ రియల్ జీడిపి గ్రోత్ బీయింగ్ రేస్డ్ బై, సో రియల్ జీడిపి గ్రోత్ అనేది 0.6% పెరిగిందంట. ఎంతకి 9.7% పెరిగింది. అంటే 9.1 నుంచి 9.7%కి పెరగడం జరిగింది, 60 basis points. బికాస్ ఆఫ్ దస్ రివిజన్స్ టు 2021 to 2022, ఆ 2021-22 సంబంధించినటువంటి ఫిస్కల్ ఇయర్లో ఈ ఎన్ఎస్ఓ చేసినటువంటి రివిజన్స్ వల్ల ఆ ఇయర్ యొక్క రియల్ జీడిపి గ్రోత్ అనేది 60 basis pointsకి పెరగడం జరిగింది. సో 9.7%గా నమోదైంది. ఓకే, అంటే 0.6% పెరగడం జరిగింది. ఎ ఫాలోఅవుట్ ఈజ్ ద కాన్సిక్వెంట్ స్కేలింగ్ డౌన్ ఆఫ్ 2022-23 జీడిపిస్ ఎక్స్పాన్షన్ టు 7% ఫ్రమ్ ద ఎర్లియర్ ఎస్టిమేట్ ఆఫ్ 7.2%. ఫాలోఅవుట్ అంటే ఏంటి, దీంతో కంపేర్ చేసుకుంటే. సో నెక్స్ట్ ఇయర్ 22 నుంచి 23 డేటా చూసుకుంటే కనుక జీడిపి ఎక్స్పాన్షన్ అనేది 7% పడిపోయింది. బికాస్ ఆఫ్, అంటే ఎస్టిమేట్ అప్పుడు 7.2 చేశారు, 7%కి పడిపోయిందంట. కాన్సిక్వెంట్ స్కేలింగ్ డౌన్, సో అక్కడ ఆ స్కేలింగ్ డౌన్ అవ్వడం వల్ల అక్కడ డిక్రీజ్ అయింది. ఏది మన రియల్ జీడిపి గ్రోత్ అన్నది. ఓకే, 2022-23 దీంతో కంపేర్ చేసుకుంటే 21 to 22తో కంపేర్ చేసుకుంటే దీని ఎక్స్పాన్షన్ ఏమైంది, పడిపోయింది. రైట్, గివెన్ దట్ రివిజన్స్ టు అ ప్రీవియస్ ఇయర్స్ డేటా ఆటోమేటికలీ ఆల్టర్ ద ఇయర్ ఆన్ ఇయర్ pace of growth, the base effect is a crucial element that has to be factored in while gauging the import of the headline number. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకుంటున్నాడు ఇక్కడ. రివిజన్స్ టు ఏ ప్రీవియస్ ఇయర్స్లో చేసినటువంటి మార్పులు చేర్పుల వల్ల దాని తర్వాత వచ్చే రివిజన్స్, దాని తర్వాత ఇయర్లో వచ్చేటువంటి ఇయర్ ఆన్ ఇయర్ పేస్ ఆఫ్ గ్రోత్ అంటున్నాడు చూసారా, అంటే ఆ నెక్స్ట్ ఇయర్లో వచ్చేటువంటి గ్రోత్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అంతకు ముందు ఇయర్ మీద జరుగుతున్నటువంటి ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, గివెన్ దట్ రివిజన్స్, ఓకే, అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఆ కాన్సిక్వెంట్ ఇయర్లో వచ్చేటువంటి ఈ జీడిపి గ్రోత్ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది అని చెప్తున్నాడు. ఆటోమేటికల్గా చేంజ్ అవుతుంది, చేంజెస్ ద ఇయర్ ఆన్ ఇయర్ పేస్ ఆఫ్ గ్రోత్, అంతే కదా. ఆ ముందు ఇయర్తోనే మనం కంపేర్ చేసుకుంటాం కదా గ్రోత్ని. సో ఆ ముందు ఇయర్తో మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఆ ముందు ఇయర్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నవి ఈ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చేస్తుంది కదా, అదే చెప్తున్నాడు. ద బేస్ ఎఫెక్ట్ అనేది అక్కడ ఇంపార్టెంట్. దేన్ని మనం ప్రాతిపదికను తీసుకొని రైట్ మనం చేస్తున్నాం, క్యాల్కులేషన్ చేస్తున్నాం అనే విషయం చాలా ఇంపార్టెంట్. బేస్ ఎఫెక్ట్ అంటాం. బేస్ ఎఫెక్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ దేన్ని మనం బేస్గా చేసుకొని ఇయర్ ఆన్ ఇయర్ అంటున్నాం అంటే ఆ ముందు ఇయర్తోనే మనం కంపేర్ చేసుకుంటున్నాం కదా. మన బేస్ అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ విల్ బి యువర్ బేస్ ఇయర్. ఓకే, సో అదే అంటున్నాడు, బేస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ క్రూషియల్ ఎలిమెంట్ దట్ హ్యాస్ టు బి ఫ్యాక్టర్డ్ ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్డ్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా, కన్సిడర్డ్. దేన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారో దాన్ని మనం ఫ్యాక్టరీ అంటాం. వైల్ గాజింగ్ అంటే వైల్ మెజరింగ్. గాజ్ అన్న మెజర్ అన్న సేమ్. ఓకే, ద ఇంపోర్ట్ ఆఫ్ ద హెడ్లైన్ నెంబర్. ఇంపార్టెంట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ అని అర్థం. ఇంపార్టెంట్ అక్కడ ఇంపోర్ట్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ కాదు. హెడ్లైన్ నెంబర్ అంటే మనకు వచ్చేటువంటి అవుట్పుట్. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెడ్లైన్ నెంబర్ విల్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ దిస్ బేస్ ఎఫెక్ట్. ఓకే, దాన్ని కన్సిడర్ చేయాలి. అది లేకుండా మనం బేస్ ఎఫెక్ట్ లేకుండా ఓకే పడిపోయింది రైజ్ అయింది అని చెప్పడానికి ఉండదు. రైట్, దట్ ఈస్ యువర్ బేస్ ఎఫెక్ట్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఇన్ రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. ఓకే, ఇది కొంచెం మీకు అర్థం కావాలి. రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ అంటున్నాడు అంటే రియల్ సెక్టర్స్ అనుకుని ఉంటాయి, ఫినాన్షియల్ సెక్టర్స్ అనుకుని ఉంటాయి. ఓకే, రియల్ సెక్టర్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ జరిగేవి, వాటిని మనం రియల్ సెక్టర్స్ అంటాం. ఫినాన్షియల్ సెక్టర్స్ అంటే బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ కావచ్చు, క్యాపిటల్ మార్కెట్ కావచ్చు, వీటిని మనం ఫినాన్షియల్ సెక్టర్స్ అంటాం. అండ్ ప్రొడక్టివ్ సెక్టర్స్ అంటే మనకి అవుట్పుట్ ప్రొడక్షన్ జరిగే వాటిని మనం అగ్రికల్చర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. సో విచ్ ఆల్వేస్ మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్. సో దే ఆర్ కమ్ అండర్ రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. థర్డ్ క్వార్టర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ slowed to 6.5% from an upwardly revised 7.7% pace in the preceding July-September period, as output in the key rural agriculture, livestock, forestry and fishing sector contracted 0.8% year on year, and growth momentum slowed sequentially across 5 of the other 7 sectors that contribute to the GVA. సో ఇందులో మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అంటున్నాడు. ఇది చాలా మందికి అర్థం కాదు. సో జీవీఏ అనేది ఏంటి సార్? సో గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అని అంటామమ్మా. సో దాంట్లో ఏంటంటే మనం జనరల్గా ట్యాక్సెస్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, వాల్యూతో పాటు
ప్రొడక్షన్ అవుతాయి కదా గూడ్స్, రైట్? ప్రొడక్షన్ అయిన తర్వాత మనం జనరల్గా ఏం యాడ్ చేస్తుంటాం? ప్రొడక్షన్ సైడ్ ఎస్టిమేట్ని మనం జీవీఏ అంటాం. అంటే వాటిలో ట్యాక్స్ యాడ్ కావు. ట్యాక్సెస్ యాడ్ అయిన తర్వాత సబ్సిడీస్ కూడా ఉంటే వాటిని కూడా రిమూవ్ చేశాక వచ్చే టోటల్ వాల్యూని మనం జీడిపి అంటాం. మరి జీవీ అనేది ఏంటి? ఇవేవి లేకుండా, అంటే ట్యాక్సెస్ కన్సిడర్ చేయరు, సబ్సిడీస్ కూడా కన్సిడర్ చేయరు. సో ఓన్లీ ప్రొడక్షన్ సైడ్ అని అంటాం దాన్ని. ఓకే, జీవీఏ ఇస్ ప్రొడక్షన్ సైడ్ ఎస్టిమేట్, రైట్? ఒకసారి చూడండి, జీవీఏ కదా, జీవీఏ. సో జీవీఏ ఇస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ సైడ్ ఎస్టిమేట్ అని చెప్తాం. ప్రొడక్షన్ సైడ్ ఎస్టిమేట్, ఎంత ప్రొడ్యూస్ అయ్యి కదా. మరి జీడిపి ఏమవుతుంది? జీడిపిలో ఈ ప్రొడక్షన్ సైడ్ ఎస్టిమేట్తో పాటు నెట్ ట్యాక్సెస్ అంటాం. వాట్ డూ యూ మీన్ బై నెట్ ట్యాక్సెస్? నెట్ ట్యాక్సెస్ అంటే అర్థం ఏంటి సార్? నెట్ ట్యాక్సెస్ అంటే ఈ ప్రొడక్షన్ సైడ్ వచ్చేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ మీద ట్యాక్సెస్ని, దాంతో ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఇస్తే వాటిని తొలగించడం వల్ల వచ్చే ఓవరాల్ వాల్యూనే మనం ఈ రెండింటిని ప్లస్ మైనస్ చేస్తే వచ్చేదే నెట్ ట్యాక్సెస్. ఓకే, దీన్ని మనం జీడిపి అంటాం. ఓకే, సో దిస్ ఈస్ కన్జంప్షన్ సైడ్ ఎస్టిమేట్ అని చెప్తాం. క్లియర్? కన్జంప్షన్ సైడ్ ఎస్టిమేట్ అంటే ఫైనల్గా కన్జ్యూమర్ తీసుకున్నటువంటి ప్రైస్. ఇదేంటి? మ్యానుఫ్యాక్చర్ చేసేవాడికి పడ్డే ప్రైస్. సో ఈ రెండిటి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏమి యాడ్ అవుతాయమ్మా? ఏమి యాడ్ అవుతాయి? ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఇస్తే వాటిని మళ్ళీ డిడక్ట్ చేస్తాం మనం. సో ఓవరాల్గా ఈ నెట్ ట్యాక్సెస్ అన్నది యాడ్ అవుతుంది జీవీఏకి. సో మనం ఏం చెప్పొచ్చు? జీవీఏ ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఏమంటామమ్మా? జీడిపి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఓకే జీవీఏ. క్లియర్ కదా? రైట్. సో నేను ఎకానమీ ఫ్యాకల్టీని కాకపోయినా కొంచెం ఉన్న నాలెడ్జ్తో బేసిక్గా థింగ్స్ మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, సో అది స్లో అయింది. థర్డ్ క్వార్టర్కి సంబంధించినటువంటి 3వ త్రైమాసికం అంటాం కదా. సో 3వ త్రైమాసికంలో స్లో అయిపోయిందంట 6.5%. అంతకుముందు రివైజ్ చేసినటువంటి పేస్ అంతా 7.7% నుంచి 6.5%కి పడిపోయింది. ఓకే, స్లోడ్ అన్నాడు, రైట్? ఇన్ ద ప్రిసీడింగ్, అంతకుముందు జూలై సెప్టెంబర్ పీరియడ్తో కంపేర్ చేసుకుంటే 6.5%కి పడిపోవడం జరిగింది. యాజ్ అవుట్పుట్ ఇన్ ద కీ రూరల్ అగ్రికల్చర్. కీ అంటే చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్ ఏంటమ్మా? రూరల్ అగ్రికల్చర్ కావచ్చు, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ సెక్టర్. లైఫ్ స్టాక్ అంటే మీకు తెలుసు కదా, క్యాటిల్స్, బర్రెలు, ఓకే, వాటి నుంచి వచ్చేటువంటి యాక్టివిటీస్, దట్ ఈస్ యువర్ లైఫ్ స్టాక్. ఈ కోళ్ళు, ఓకే, అంటే బల్క్లో ఉండేవి, షీప్స్, గోట్స్, రైట్? ఇవన్నీ లైఫ్ స్టాక్ కిందకు వస్తాయి. సో కాంట్రాక్టెడ్ అంటున్నాడు. ఈ పర్టికులర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమనుకున్నాం మనం ఆల్రెడీ? రియల్ ప్రొడక్టివ్ సెక్టార్స్ అని చెప్పుకున్నాం. రియల్ ప్రొడక్టివ్ సెక్టార్స్ వేరు, ఫినాన్షియల్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ రెండు ఉంటాయి కదా. సో రియల్ సెక్టార్స్ ఆర్ దీస్ థింగ్స్, రైట్? అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, లైఫ్ స్టాక్, ఫిషింగ్ సెక్టర్, ఇవన్నీ కూడా వాటి కిందకు వస్తాయి. అవి 8.8% కాంట్రాక్ట్ అయిపోయింది, అంటే తగ్గింది. మళ్ళీ కాంట్రాక్ట్ అనే పదం చూసారా? ష్రింక్ అయింది, రెడ్యూస్ అయింది, స్లో అయింది అనే మీనింగ్లో వాడతాం. పాయింట్ చూసారు, ఇవన్నీ మీనింగ్ ఒకటే. స్లోడ్ అన్న కాంట్రాక్ట్ అన్న ఒకటే. 0.8% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ గ్రోత్ మొమెంటమ్ స్లోడ్ సీక్వెన్షియలీ అక్రాస్ 5 ఆఫ్ ద అదర్ 7 సెక్టార్స్ దట్ కాంట్రిబ్యూట్ టు ద జీవీఏ. సో మొత్తం 7 సెక్టార్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి జీవీఏకి. అందులో 5 సెక్టార్స్ ఆల్రెడీ సీక్వెన్షియల్గా స్లో అయిపోయింది. అంటే సీక్వెన్షియల్లీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఇయర్ స్లో డౌన్ అయిందని అర్థం. సీక్వెన్షియల్ అంటే ఏంటి? బేస్ ఇయర్ మీద కాదు, దాని ముందున్న ఇయర్తో. సీక్వెన్స్ అంటే ఏంటి? ఒక దాని తర్వాత ఇంకోటి, అంతే కదా. సో సీక్వెన్షియలీ అక్రాస్ 5 ఆఫ్ ద అదర్ 7 సెక్టర్స్. సో మొత్తం 7 సెక్టార్స్లో ఏవైతే జీవీఏకి కాంట్రిబ్యూట్ చేస్తాయో వాటిలో 5 వాటికి ఏమైంది? గ్రోత్ మొమెంటం అనేది సీక్వెన్షియల్గా స్లో డౌన్ అయిపోయింది. దట్ ద జీవీఏ గ్రోత్ రేట్ ఈస్ అ ఫుల్ 190 basis points lower than the GDP's 8.4% pace is primarily because net indirect taxes are estimated to have surged 32% year on year in the last quarter, largely as a result of subsidy payouts. అదే చెప్తున్నాడు ఇక్కడ. జీవీఏ గ్రోత్ ఓకే 190 basis points అంటే మీరు వెంటనే కన్వర్ట్ చేసుకోగలగాలి. 1.9%గా మనం చెప్పుకోవచ్చా? అంతేనా కదా. 100 basis points అంటే 1%, 90 basis points అంటే 0.9. సో 1 + 0.9 1.9.
1.9% స్లోవర్ దెన్ జీడిపిస్ 8.4%. సో జీడిపికి సంబంధించినటువంటి 8.4% పేస్తో కంపేర్ చేసుకుంటే జీవీఏ గ్రోత్ రేట్ 1.9% తక్కువగా ఉంది. ఎందుకు తక్కువైంది? రీజన్ ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీవీఏకి ఏం యాడ్ అయితే అమ్మా జీడిపి వస్తుంది? ట్యాక్సెస్, సబ్సిడీస్. మరి అలా తగ్గడానికి కారణం ఏంటి? జీవీఏ గ్రోత్ తగ్గడానికి కారణం ఏంటి? జీడిపితో పోల్చుకుంటే జీడిపి ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ సర్జ్డ్. ఇందాక చెప్పుకున్నాం, నెట్ ట్యాక్సెస్ పెరిగాయి. నెట్ ట్యాక్సెస్ పెరిగితే ఏమవుతుంది? యాడ్ అవుతుంది కదా, నెట్ ట్యాక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. నెట్ ట్యాక్సెస్లో మనకి ఏంటమ్మా? నెట్ అనేది ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ కదా. సో సబ్సిడీస్ లార్జ్లీ రిజల్ట్స్ ఆఫ్ సబ్సిడీ పేఅవుట్. సబ్సిడీ పేఅవుట్స్ ఎక్కువగా చేయాల్సి వచ్చింది. బాగా ఎక్కువ తగ్గిపోవడం వల్ల ఏమైంది? జీవీఏ తగ్గిపోయింది, ఓవరాల్గా మైనస్ అయిపోతుంది కదా. సో యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సబ్సిడీ పేఅవుట్, సబ్సిడీ రూపంలో పోయేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా అయిపోవడం వల్ల ఈ నెట్ ఓవరాల్గా మనకి 32% అనేది ఎఫెక్ట్ పడిందంట. ఈ 32% ఎఫెక్ట్ పడటం వల్ల ఏమైంది నెట్ మీద? సో మన జీవీఏ అనేది అవుట్పుట్ టోటల్గా తగ్గిపోయింది. ఓకే, ఇంక్లూడింగ్ ఆన్ ఫర్టిలైజర్స్ బీయింగ్ డ్రాస్టిక్లీ లోయర్. ఫర్టిలైజర్స్ ఇవి చాలా ఎక్కువగా వీటి మీద ఈ సబ్సిడీలు ఇవ్వడం వల్ల, ఫర్టిలైజర్స్ రైతులకి గవర్నమెంట్ ఇస్తుంది కదా, సో దాని మీద ఇచ్చినటువంటి సబ్సిడీ వల్ల ఇంపాక్ట్ అనేది జీవీఏ మీద పడింది. డ్రాస్టికల్లీ లోయర్ అంటే చాలా నిర్ఘాంతపోయేంత విధంగా, ఘోరాతి ఘోరంగా, డ్రాస్టికల్లీ లోయర్. టు దాట్ ఎక్స్టెంట్ జీవీఏ గ్రోత్ రేట్ ప్రెజెంట్స్ అ ట్రూ పిక్చర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ట్యాక్స్లు, సబ్సిడీలు మనం కన్సిడర్ చేస్తే జీవీఏ పడిపోయినట్టు కనిపిస్తుంది. వాటిని తీసేస్తే అప్పుడు జీవీఏ ఒకటే ఉంటుంది కదా. సో జీవీఏ గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా ఒక ఎకానమీ యొక్క హెల్త్ స్టేటస్ని తెలిపేది జీవీఏ, రైట్? అండ్ ఈవెన్ ఆన్ ద డిమాండ్ ఆర్ ఎక్స్పెండిచర్ సైడ్, the data on private consumption spending and government consumption expenditure in the third quarter reveal a lack of traction. Okay, lack of traction antunnadu. Okay, traction ante meaning entama support, lack of a support, traction. Okay, GVA growth rate anadi ఎకానమీ యొక్క హెల్త్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక ట్రూ పిక్చర్. ఓకే, నిజమైన పిక్చర్ మనకి ఎకానమీకి సంబంధించినటువంటి హెల్త్ ఎలా ఉందన్నది జీవీఏ గ్రోత్ రేట్ ద్వారానే మనకి తెలుస్తుంది. ఓకే, డిమాండ్ ఆర్ ఎక్స్పెండిచర్ సైడ్. ఓకే, డిమాండ్ వల్ల కావచ్చు, ఎక్స్పెండిచర్ సైడ్ కావచ్చు. ద డేటా ఆన్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ అండ్ గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ద థర్డ్ క్వార్టర్. సో మూడవ త్రైమాసికంలో మనకి సపోర్ట్ లేనట్టుగా మనకి కనిపిస్తుంది. అది ప్రైవేట్ కన్జంప్షన్ కావచ్చు, అలానే గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కావచ్చు. ఈ రెండు కూడా ఈ మూడో త్రైమాసికంలో వచ్చినటువంటి డేటాను చూసుకుంటే కనుక ల్యాక్ ఆఫ్ ట్రాక్షన్ అంటున్నాడు, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. వైల్ ప్రైవేట్ స్పెండింగ్ గ్రూ బై ఎ మియర్ 3.5% year on year, గవర్నమెంట్ కన్జంప్షన్ స్పెండింగ్ యాక్చువల్లీ ష్రాంక్ 3.2%. సో ప్రైవేట్ స్పెండింగ్ చూస్తే 3.5% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ 3.5% పెరిగింది. గవర్నమెంట్ కన్జంప్షన్ స్పెండింగ్ చూసుకుంటే కనుక 3.2% తగ్గిపోయింది. రెడ్యూస్ అన్నా, కాంట్రాక్ట్ అన్నా, ష్రింక్ అన్నా, ఇవన్నీ చూసారా పడిపోవటం అనే సెన్స్లోనే వాడతాం. సో ఇవన్నీ సినోనిమ్స్, రైట్? వై విత్ ద జనరల్ ఎలక్షన్ సెట్ టు బీ అనౌన్స్డ్ ఎనీ డే నౌ, ద హెడ్లైన్స్ అరౌండ్ ద ఎన్ఎస్ఓ డేటా సర్వ్ as ఏ పోల్ ఈవ్ టాకింగ్ పాయింట్. ఇంకా దీని గురించే చర్చ అన్నది, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలోనే రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్ఎస్ఓ రిలీజ్ చేసినటువంటి డేటా మొత్తం హెడ్లైన్స్ మొత్తం ఆక్యుపై చేసుకున్నాయి. అందరిలో ఇదే చర్చ అనేది నడుస్తుంది. పోల్ ఈవ్ టాకింగ్ పాయింట్ అంటే ఎలక్షన్స్ ముందు ఇంకా దీని గురించి అందరూ చర్చిస్తారు. బట్ దేర్ మస్ట్ బి ఏ సోబర్ ఎనాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్. సోబర్ అంటే కాంప్రహెన్సివ్గా, కామ్గా, కూల్గా, ఓకే, జస్ట్ మనం ఏదో సాధించాము అన్నట్టుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కానీ యాక్చువల్గా కాంప్రహెండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఓకే, ఈ ఫ్యాక్టర్స్ని రిమూవ్ చేస్తేనే మనకి రియల్ విషయం. ఇప్పుడు సబ్సిడీస్ పెరిగిపోయి అంటున్నాడు. సబ్సిడీస్ పెరిగిపోవడం వల్ల ఓవరాల్ జీడిపి పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. కానీ జీవీఏనే మనకి ఎగ్జాక్ట్ ఇట్ గివ్స్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ. సో అట్లాంటి ఫ్యాక్టర్స్ మనం ఓకే ఇగ్నోర్ చేయడం వల్ల జీడిపి ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా జీవీఏ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ విషయాన్ని చెప్పదలుచుకుంటాడు మన ఎడిటర్. దేర్ మస్ట్ బి ఏ సోబర్ అనాలిసిస్. చాలా కామ్ అండ్ కూల్గా మనం విశ్లేషణ చేసుకోవాలి ఆఫ్ ద రియల్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ దాట్ డ్రాస్ ఆన్ మల్టిపుల్ స్టాటిస్టికల్ సెట్స్. సో చాలా రకరకాల డేటాలని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి అప్పుడు మనం
కంక్లూడ్ చేయొచ్చు. అంతేగాని ఒక జీడిపిని మనం జస్ట్ చూపించేసి చాలా గ్రోత్ అయిపోయింది అని ఫీల్ అవ్వడానికి, చంకలు గుద్దుకోవడానికి లేదు అన్నట్టుగా మనల్ని రైట్ అప్రమత్తం చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ఎడిటోరియల్. ఓకే, కొంచెం కొన్ని పాయింట్స్ వచ్చాయి కదా మనకి, రియల్ ప్రొడక్టివ్ సెక్టర్స్ అని, రైట్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అని. ఓకే, జీడిపికి దానికి కనెక్షన్ ఏంటి, ఇయర్ అంటే ఏంటి, సో బేసిస్ పాయింట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కొంచెం ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్. సో వీటి మీద మీకు నాలెడ్జ్ పెరగాలంటే అక్కడ చదివితే అవ్వదు, వాటన్నిటిని ఒక దగ్గర పెట్టగలగాలి. సో వాట్ ఎవర్ థింగ్స్ ఎక్కువగా మనకి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాన్సెప్చువల్ క్లారిటీ అంతగా అవసరం, అంటే మీకు పెద్దగా ఎగ్జామ్కి పనికిరాకపోయినా నాలెడ్జ్ని పెంచుకోవడానికి అయితే అవసరం అవుతుంది. రైట్, ఎస్పెషల్లీ దోస్ ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్ ఆర్ యూపీఎస్సీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. సో వారికైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మెయిన్స్ కొంచెం డెప్త్ అండర్స్టాండింగ్ అయితే అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ట్యుటోరియల్. ఎనీహౌ వీ విల్ డిస్కస్ ద థింగ్స్ రిలేటెడ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్. అందులో వచ్చినటువంటి వర్డ్స్ని చూద్దాం. గ్రౌండ్ స్వెల్ అంటున్నాడు. దేర్ ఈజ్ అ గ్రౌండ్ స్వెల్ ఆఫ్ ఒపీనియన్. గ్రౌండ్ స్వెల్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, గ్రోత్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అమంగ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలా మంది ప్రజల్లో ఒక దృఢమైనటువంటి విశ్వాసం నెలకొల్పడం, అంటే అది ఒక్కసారిగా పెరిగిపోవడం, ఆ నమ్మకం అనేది పెరిగిపోవడాన్ని మనం ఏమంటాం, గ్రౌండ్ స్వెల్. స్వెల్ అంటే జనరల్గా మనకు తెలుసు కదా, స్వెల్ అంటే ఏదైనా వాపుని అంటాం, అంటే ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. గ్రౌండ్ స్వెల్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక ఒపీనియన్ అందరిలో బలంగా నాటుకుపోవడం, బలంగా పెరిగిపోవడం. రైట్, గ్రోత్ ఆఫ్ ఫీలింగ్, సో స్ట్రాంగ్ ఫీలింగ్ పెరిగిపోవడం, దాన్ని మనం గ్రౌండ్ స్వెల్ అంటాం. క్రెస్ట్, అవుట్ బ్రేక్, టైడ్, అప్సర్జ్, ఇవన్నీ ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. కానీ అది ఫీలింగ్తో రిలేట్ అయినప్పుడే మనం ఈ పదాన్ని వాడాలి. ఒపీనియన్, ఓకే, ఒపీనియన్ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, ఆ సెన్స్లో మాత్రమే మనం ఈ వర్డ్ని వాడడానికి అవకాశం ఉంది. సో ఇది నౌన్గా వాడాడు, అదే కదమ్మా. నెక్స్ట్ రైట్, వాట్ ఇస్ ద సెకండ్ వన్ చూద్దాం. జెనోసైడ్, సిఐడి, సైడ్, దిస్ మీన్స్ కిల్లింగ్ కదా. సైడ్ అంటే బేసిక్గా కిల్లింగ్, మనకు తెలుసు. మరి జెనో అంటే ఏంటి? జెనో ఇస్ రిలేటెడ్ టు రేస్, కిల్లింగ్ ఆఫ్ అన్ ఎంటైర్ రేస్ అని చెప్పుకోవచ్చా? కంప్లీట్ రేస్ మొత్తాన్ని అంతమొందించడం. రేస్ అంటే ఏంటమ్మా? ఒక జాతిని మొత్తాన్ని టార్గెట్ చేసి వారిని చంపే ప్రయత్నం చేయడాన్ని మనం జెనోసైడ్ అంటాం. రైట్, ద కంట్రీ ఈజ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ జెనోసైడ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, జెనోసైడ్స్. మారణ హోమాలు అంటాం కదా, మారణ హోమం. మసాకర్ అని, కార్నేజ్ కానీ, మాస్ హోమిసైడ్ అని కూడా చెప్పచ్చు. రైట్, ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలే, కానీ జెనోసైడ్ అనేది స్పెసిఫిక్ కాంటెక్స్లోనే వాడతాం. ఒక పర్టికులర్ రేస్ని, జ్యూస్ మీద జరిగింది కదా ఊచకోత, పర్సిక్యూషన్ ఆఫ్ జ్యూస్, వాటిని మనం జెనోసైడ్ కింద చెప్పచ్చు. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ, ఒక పర్టికులర్ రేస్ని టార్గెట్ చేస్తూ చేసే మాస్ కిల్లింగ్ని మనం జెనోసైడ్ అంటాం. అదే కార్నేజ్ అంటే ఏంటంటే అక్కడ వ్యక్తులు, వాళ్ళు ఏ రేస్కి సంబంధించిన వాళ్ళు, జెండర్ చూడకుండా, ఓకే, బ్లడ్ షెడ్ అంటాం కదా, జలియావాలా బాగ్ మసాకర్ అంటాం. సో అక్కడ మనకి ఒక పర్టికులర్ రేస్ని టార్గెట్ చేసి చంపడం జరగల కదా. సో అండ్ ఇండిస్క్రిమినేటరీ అంటాం కదా, అంటే దాన్ని ఏమంటాం తెలుగులో, విచక్షణారహితంగా అందరి మీద కాల్పులు చేశారు, చంపేయడం జరిగింది. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ వెపన్స్, ఇండిస్క్రిమినేట్ షవరింగ్ ఆఫ్ బుల్లెట్స్ కదా. సో దట్ ఈస్ మ్యాసకర్. కార్నేజ్ ఇది కొంచెం డిఫరెన్స్, బట్ దగ్గరగా ఉండే పదం, బట్ నాట్ సబ్స్టిట్యూట్స్. క్లియర్? సో ద క్రైమ్ ఆఫ్ ఇంటెన్షనలీ డిస్ట్రాయింగ్ పార్ట్ ఆర్ ఆల్ ఆఫ్ అ నేషనల్, ఎథనిక్, రేషియల్ ఆర్ రిలీజియస్ గ్రూప్ బై కిల్లింగ్ పీపుల్. అది ఇంపార్టెంట్. సైడ్ ఈస్ కిల్లింగ్. టెస్టిమనీ, నౌనమ్మ. టెస్టిమనీ అంటే మనం ప్రూఫ్గా చెప్పొచ్చు, ఎవిడెన్స్ అని చెప్పుకోవచ్చు. దానికి టెస్టిమనీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రూఫ్. ఓకే, ఎవిడెన్స్ అంటాం కదా, సాక్ష్యం. ఎవిడెన్స్, ఎఫిడవిట్, డిక్లరేషన్. సాక్ష్యాన్ని మనం టెస్టిమనీ అంటాం. ద రిపోర్ట్స్ ఆర్ టెస్టిమనీ, ప్రూఫ్ అంటాం. టెస్టిమనీ ఈజ్ నథింగ్ బట్ ప్రూఫ్ ఆర్ ఎవిడెన్స్. క్లియర్? టు బి క్లియర్ ప్రూఫ్ ఆఫ్ సంథింగ్, దీనికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఒక ఎవిడెన్స్ని మనం టెస్టిమనీ అంటాం. ద రిపోర్ట్స్ ఆర్ టెస్టిమనీ టు మెనీ అవర్స్ ఆఫ్ రీసెర్చ్ కంప్లీటెడ్ బై దిస్ కమిటీ. సో నివేదికలే మనకి సాక్ష్యం. వీళ్ళు పెట్టినటువంటి శ్రమ, ఇన్ని గంటల శ్రమ అనేది ఉన్నదో ఆ కమిటీ పెట్టినటువంటి శ్రమ అనేది, ఆ రిపోర్ట్స్ అనేది ప్రూఫ్ అని చెప్తున్నాడు. రైట్, తర్వాత కెలామిటీ, ఐటీవై కదా, అంటే నౌన్. కెలామిటీ అంటే ఏంటమ్మా? వైపరీత్యం అంటాం. న్యాచురల్ కెలామిటీ అంటాం కదా, ప్రకృతి వైపరీత్యం. కెలామిటీ ఈజ్ బేసిక్లీ నెగటివ్ వర్డ్. కెలామిటీ వచ్చిందంటే డిస్ట్రక్షన్ జరిగింది అని అర్థం. రైట్,
సో డిజాస్టర్, కెటాస్ట్రోఫ్, ట్రాజడీ అన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్సే. డిజాస్టర్ అన్నా, కెటాస్ట్రోఫ్ అన్నా, ట్రాజడీ అన్నా ఇవన్నీ నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్స్. అన్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ అండ్ ఆఫెన్ సడన్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రెస్. మనకి డిస్ట్రెస్ అంటే ఏంటి? బాధని కలిగించే ఒక సడన్ చేంజ్. ఓకే, ఎక్కువగా మనకి న్యాచురల్ డిజాస్టర్స్, సైక్లోన్స్ రూపంలో కావచ్చు, ఎర్త్ క్వేక్స్ రూపంలో కావచ్చు, ఫ్లడ్స్ రూపంలో కావచ్చు, ఇవే మనకి కెలామిటీస్గా చెప్తాం, రైట్? ఆర్ లైఫ్లో జరిగినటువంటి ఏదైనా మలుపు తిరిగినటువంటి సంఘటన ఉద్దేశించి కూడా ఒక లైఫ్లో పెద్ద కెలామిటీ జరిగింది అంటాం. అంటే దట్ గేవ్ యూ, దట్ బ్రాట్ యూ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, ఓకే, లాట్ ఆఫ్ డ్యామేజ్ విచ్ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ లైఫ్ is called your calamity. Emergency measures may be necessary in order to avert a calamity. Avert అంటే ఏంటమ్మా? తప్పించడం. కెలామిటీని తప్పించడం. ఎమర్జెన్సీ మెజర్స్ చాలా అవసరం. దేనైనా అంటే ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. అలాంటప్పుడే ఏదైనా డిజాస్టర్ వచ్చే అవకాశం ఉంటే దాన్ని మనం తప్పించడానికి అవకాశం ఉంటుంది. మనం రెడీగా ఉండాలి అని అర్థం. ఎమర్జెన్సీ మెజర్స్ అంటే అప్రమత్తంగా ఉండడం. క్లియర్? నెక్స్ట్ స్టాంపెడ్. ఇది మీకు తెలిసిందే. స్టాంపెడ్ అంటే ఏంటమ్మా? ఓకే, మనం ఏమంటామమ్మా? తొక్కిసలాట అంటాం తెలుగులో. తొక్కిసలాట. ఎక్కువ మంది గ్రూప్ కింద అందరూ జాతరలాగా వస్తారు. సో అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. దానివల్ల ఒకరి మీద ఒకరు తన్నుకుంటూ మట్టుకుంటూ, రైట్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడం. క్రౌడ్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి స్కోప్ లేకుండా వారు ఒకరి మీద ఒకరు పరిగెత్తడం. అంటే ఏదో ఒకటి హోక్స్, సంవన్ బాంబు ఏదో పెట్టారంట, ఏదో జరిగిపోతుందంట. సో ఒక్కసారిగా జనాలు అందరూ ఏంటి, ప్రాణాలను కాపాడుకోవడానికి మళ్ళీ డిజార్డర్గా, ఆర్డర్ లేకుండా అటు ఇటు వెళ్ళిపోయే క్రమంలో ఒకరి మీద ఒకరు తన్నుకుంటూ మట్టుకుంటూ, సో అక్కడ చాలా పెద్ద తొక్కిసలాట జరిగి చనిపోతుంటారు. ఓకే, 2 shoppers were injured in the stampede as shop doors opened on the first day of the sale. తొక్కిసలాట. ఓకే, స్టాంపెడ్ ఇస్ తొక్కిసలాట. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి, ఒక్కోసారి గాయాలు అవుతాయి, రైట్? దట్ ఈస్ యువర్ ఫియర్ వల్ల, భయంతో పరుగులు పెట్టడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ స్టాంపెడ్. హోస్టేజ్ అంటే బందీలుగా ఉంచడం. ఎవరినైనా మీరు అరెస్ట్ చేసి వారిని అక్కడే బందీలుగా ఉంచడాన్ని వాట్ యూ కాల్ స్టాంపెడ్ అంటాం. షీ వాస్ టేకెన్ హోస్టేజ్ బై ద గన్మెన్. సో ఆమెనే బందీలుగా ఉంచడం జరిగింది. సమ్వన్ హూ ఇస్ టేకెన్ యాజ్ అ ప్రిజనర్ బై అన్ ఎనిమీ. మన శత్రువర్గం ఒకరిని ప్రిజనర్గా ఉంచడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ హోస్టేజ్. నెక్స్ట్ అంబివలెన్స్. అంబి అంటే బోత్ కదా. అంబి ఈజ్ బేసిక్లీ యువర్ బోత్. అంబివలెన్స్ అంటే హ్యావింగ్ బోత్ ఫీలింగ్స్ అట్ ఏ టైం. చేయాలనిపిస్తుంటుంది, చేయకూడదని కూడా అనిపిస్తుంటుంది. ఒకేసారి 2 ఫీలింగ్స్ రావడాన్ని మనం అంబివలెన్స్ అంటాం. అంబిగ్విటీ అంటే ఏం చేయాలో తెలియకపోవడం. చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది. అంబిగ్విటీ అంటే యాక్చువల్గా ఏం చేయాలో తెలియకపోవడం. అంబివలెన్స్ అంటే ఇది చేయాలనిపిస్తుంది కొంతసేపు, కొంతసేపు అది కూడా చేయకూడదని కూడా అనిపిస్తుంటుంది. సో అట్లా బోత్ హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్ కాల్డ్ అంబివలెన్స్. దిస్ ఇస్ నౌన్. అంబివాలెంట్, దిస్ ఇస్ adjective. Ambivalent is basically your adjective. Ambivalence is your noun. Indecision, vacillation, irresolution అంటే ఒకదానికి ఫిక్స్ అవ్వలేకపోవడం. ఒకదానికి మీరు ఫిక్స్ అవ్వలేకపోతున్నారు, ఊగిసలాడుతున్నారు. చెయ్యాలి అని కాసేపు, చేయకూడదని కాసేపు. Indecision, not able to take decision. Indecisive adjective, indecision noun. The state of having 2 opposite feelings at the same time. ఒకేసారి 2 ఫీలింగ్స్ కూడా మీకు వస్తుంటాయి కదా ఒక్కోసారి, రైట్? సో యు ఆర్ అన్ఏబుల్ టు డిసైడ్. అల్టిమేట్గా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆర్ బీయింగ్ అన్సర్టైన్. అల్టిమేట్గా అవుట్పుట్ ఏంటి? కన్ఫ్యూజన్, అన్సర్టైనిటీ. ఇఫ్స్ అండ్ బట్స్. ఇఫ్స్ అండ్ బట్స్ అంటే ఏంటమ్మా? కాకపోతే కండిషన్స్. ఇఫ్స్ అండ్ బట్స్ అంటే కండిషన్స్ పెట్టడం అనమాట. సో ఏదైనా కండిషన్ పెట్టి మనం ఏదైనా ఒక పని చేయించుకోవడాన్ని మనం ఇఫ్స్ అండ్ బట్స్ అంటాం. ఐ వాంట్ నో ఇఫ్స్ అండ్ బట్స్. జస్ట్ గెట్ ఆన్ అండ్ టైడీ యువర్ రూమ్ నౌ. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నేను రూమ్ నువ్వు క్లీన్ చేసుకోవడమే. ఇంకా నాకు ఎటువంటి కాకమ్మ కబుర్లు చెప్పొద్దు, ఎటువంటి సొల్లు చెప్పక, రైట్? ఇఫ్స్ అండ్ బట్స్ అంటే కాదు, కానీ, అయితే ఇలాంటివి వద్దు. ఓకే, నో కండిషన్స్. గో అండ్ క్లీన్ యువర్ రూమ్. ఓకే, టైడీ యువర్ రూమ్ అంటే ఏంటమ్మా? క్లీన్. మేక్ యువర్ రూమ్ టైడీ అంటే మేక్ యువర్ రూమ్ క్లీన్ అని అర్థం, రైట్? సంథింగ్ దట్ యు సే టు అ చైల్డ్ టు స్టాప్ దెమ్ ఆర్గ్యూయింగ్ విత్ యూ వెన్ యూ వాంట్ దెమ్ టు డూ సంథింగ్. ఇంకా ఆపే ఆర్గ్యుమెంట్స్, ఇంకా నాకు అనవసరం, వెళ్ళి నీ పన్ను చెయ్యి అంటే నువ్వు ఎటువంటి కండిషన్ చెప్పినా, ఎటువంటి కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా వినే పరిస్థితిలో నేను లేను. నో ఇఫ్స్ అండ్ బట్స్. ఇఫ్ అంటే కండిషన్ కదా, బట్ అంటే కానీ, ఇలా అయితేనే, ఇలా చేస్తేనే నేను చేస్తా, అలాంటివి ఏం కుదరవు, వెళ్ళి చేయాల్సిందే, రైట్? సో అక్కడ ఎక్కడ కూడా మీరు కన్సెషన్ కానీ, ఓకే, చేయకూడడానికి, తప్పించుకోవడానికి ఏమైనా క్లాజెస్ చెప్పడం కానీ లేకుండా, దట్ ఈస్ కాల్డ్ యువర్
ఇఫ్స్ అండ్ బట్స్. సో కండిషన్స్ అని చెప్పచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ vocabulary and assignment చూద్దామా. రైట్, వాట్ ఈస్ ద అసైన్మెంట్ టుడే చూద్దామా. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్ నౌ? యా, రైట్. వీ హ్యావ్ 1 2 3 4 5 6 7 8 లెటర్డ్ వర్డ్ ఉందమ్మా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని క్లూస్ అయితే ఇవ్వడం జరిగింది. అది నౌన్ అంటున్నాడు, పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్ అది. రైట్, ఫెస్టివల్, ఫియస్టా అనే మీనింగ్స్ వస్తుంటాయి. సో ఆ వాటిని ఉపయోగించి మనం దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ద క్యాల్కటా హైకోర్ట్ జడ్జ్ Justice Abhijit Gangopadhyay, who has given several orders in the West Bengal recruitment scam, announced his decision to resign as judge and hints over taking the plunge into politics ahead of the Lok Sabha elections. Opposition parties including the BJP, the Communist Party of India, Marxist and the Congress sought to welcome him into their ranks. Okay, so ఇదొక రీసెంట్ ఉదంతాన్ని మనం తీసుకున్నాం. దీంట్లో కొన్ని ఎర్రర్స్ చూపించడం జరిగింది. అవి ఏంటన్నది మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలానే ఈ వర్డ్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఆ వర్డ్స్లో మనకి సెకండ్ లెటర్, ఫిఫ్త్ లెటర్, సెవెంత్ లెటర్ ఇవ్వడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఏ వర్డ్ అవుతుందో అన్నది మీరు కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకేమైనా అడిషనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఎనీ ఫర్దర్ సజెషన్స్ ఆల్సో యూ కెన్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలాగే వీడియో నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.